హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నాటుకోడి రాగి ముద్ద ఇడ్లీ అయితే చేసిన మక్క. ఇప్పుడు ఇడ్లీలో నాటుకోడి పులుసు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఓకే, సూపర్ ఉంది, అద్దరిపోయింది ఇడ్లీ అయితే టేస్ట్. ఇప్పుడు రాగి సంగటి చూద్దాం. రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నాటుకోడి రాగి సంగటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు చందన ఇండియన్ షెరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే రాగి సంగటి విత్ కాంబినేషన్ నాటుకోడి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చందన నేచరియల్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ అయితే మేము ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాం. దాంట్లోకి 8 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. ఇప్పుడు మనం బియ్యం అయితే ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మేమైతే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాం, అవి అయితేనే మనకి బాగుంటుంది. మేము ఈ గ్లాస్తోని 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 8 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. మీరు ఏ గ్లాస్ అయినా కొలత అయితే పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే మనం పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి రైస్ అయితే ఈ విధంగా అయితే ఉడుకుతుంది, చూసారు కదా. ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకుందాం. మనకి రైస్ అయితే మెత్తగా రావాలి. ఈ విధంగా అయితే మనకి మెత్తగా అయితే రావాలి. మనమైతే ఒకసారి కలుపుకుందాం. ఇట్లా బాగా కలుపుకోవాలి మనం. మెత్తగా వచ్చింది కదా. ఇప్పుడైతే మనం రాగి పిండి అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి మనం 2 గ్లాసుల పిండి అయితే వేసుకోవాలి, రాగి పిండి. హ్యాస్టీస్ కొలతలతో ఫాలో కాండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ అయితే మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం గెంటితో అనుకోవాలి. నెక్స్ట్ అయితే మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం మూత తెచ్చుద్దాం. ఇప్పుడైతే మనం కలుపుకోవాలి. మనమైతే కలిపేటప్పుడు మనం ఫాస్ట్గా అయితే కలపాలి, లేదంటే ఉండలు కడితే మనకి పిండి పిండి ఉంటుంది. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే టెక్నిక్ అయితే ఉంటుంది. ఇట్లా అయితే మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం బాగా కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనకి వీలు కాకపోతే కింద పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే రాగి సంగటి ముద్ద అయితే వచ్చింది. ఈ విధంగా అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఈ విధంగా అయితే మనం ఫాస్ట్గా అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తం. అప్పుడే మనకి పిండి ఉండలు లేకుండా ఈ రాగి సంగటిలో కలిసిపోయి బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంతమందికి రాగి సంగటి విత్ నాటుకోడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఆంధ్ర స్పెషల్ రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే మనం రాగి సంగటి ముద్ద అయితే వేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లో అయితే మనం ఉండ అయితే వేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే మనం రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, చందన నేచరియల్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్ర స్పెషల్ రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.